వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీరాజు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పేసి కూడా వివిధ వార్తలు రావడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఈ వార్తల్లో నిజం ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది మాత్రం డైరెక్ట్ గానే తిరస్కరిస్తున్నారు. ఈసారి డెఫినెట్ గా 9 నుంచి 10 స్థానాలు గెలుస్తున్నాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. మరి ఇదే విషయం పైన భారతీయ జనతా పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. కొంతమంది నాయకులు కూడా డైరెక్ట్ గా నిజంగా ఉండొచ్చేమో అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఇదే వార్తకు సంబంధించి వివిధ పత్రికల్లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఒకసారి చూసుకున్నట్టయితే కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి, కేటీఆర్ హరీష్ కవిత మధ్య సమన్వయ లోపం అని చెప్పేసి కూడా వార్తలు రావడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి బీజేపీతో పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల ఓటు శాతం పరంగా కావచ్చు, ఓటు శాతం పరంగానే చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో మాకు జస్ట్ 2% తక్కువైనాయి కదా, సో మేమే మళ్ళీ ఫీల్డ్లో ఉన్నాం కదా, అది అనుకుంటే కూడా కొంతవరకు పొరపాటు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్గా అధికార పార్టీకి ఊహించినన్ని స్థానాలు అయితే వస్తాయి. గతంలో 3 స్థానాలు ఎంపీ స్థానాలు రావడం అనేది జరిగింది. ఈసారి 3 కన్నా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఈ ఎంపీ ఎన్నికలు అన్నట్టు కూడా సీన్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీలు అది అంత హవా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మరి కేసీఆర్ కి భారతీయ జనతా పార్టీ తోటి జతగట్టడం ఒక్కటే శరణ్యమా? ఇక్కడ ఎట్లాగూ అసెంబ్లీకి వెళ్ళట్లేదు, సో ఇక్కడ మళ్ళీ ఎంపీ ఎన్నికలకు వెళ్ళి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక రకమైన వార్తలు వస్తున్నాయి. మరి ఇదే అంశం పైన కుటుంబ సభ్యులు తలోదారి అని చెప్పేసి కూడా వార్త రావడం అనేది జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే గ్రూపులుగా విడిపోయిన కీలక నేతలు, రాజ్యసభ దక్కని అసంతృప్తులు, ఎంపీ సంతోష్, అలాగే నేను సీఎంగా అంటూ హరీష్ రావు కామెంట్స్. ఇటీవల హరీష్ రావు గారు కూడా ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది. కాళేశ్వరం విషయంలో కావచ్చు, మేడిగడ్డ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి చేత కాకపోతే ఆ పదవిలో నన్ను సీఎం చేయండి, నేను సీఎం అయ్యి దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి, ఏ విధంగా దాని లోపాలను సరిదిద్దాలనే విషయంలో కూడా మొదటిసారిగా ఇప్పటి వరకు నేను సీఎం అవుతా అని చెప్పేసి ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా హరీష్ రావు గారు ఎక్కడ కామెంట్ చేయలేరు. మొట్టమొదటిసారిగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రిని అయ్యి చేస్తానని చెప్పేసి కూడా కొన్ని కామెంట్ చేయడం అనేది కూడా జరిగింది. అలాగే తన వ్యూహం వేరే అంటున్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికీ ఎమ్మెల్సీ కవిత ఇటు పులే విగ్రహం కోసం కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లులో మేం పోరాడడం వల్లనే వచ్చిందని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. ఫెయిల్యూర్ లీడర్ గా ముద్రతో కేటీఆర్ గారు ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికలని తన భుజాలపైన వేసుకున్నారు, కాకపోతే ఓడిపోవడం అనేది జరిగింది. ఆ రకంగా ఫెయిల్యూర్ లీడర్ గా ఉద్రతో కేటీఆర్ పార్టీ ఫ్యూచర్ పై కేడర్లో కన్ఫ్యూజన్, ఒక్కొక్కరిగా చేజారుతున్న సెట్టింగ్లు, లీడర్లు కంట్రోల్ చేయలేకపోతున్నామన్న అధినేత కేసీఆర్ ఇప్పటికే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అలాగే వారి సతీమణి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అలాగే జెడ్పీ చైర్మన్ వారి సతీమణి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తీగల కృష్ణారెడ్డి అలాగే కీలక నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతుండడంతో కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి కూడా కేసీఆర్ చేతులు ఎత్తేసారని చెప్పేసి అంటున్నారు. అండ్ లోక్సభ ఎన్నికల టైంలో కొత్త తలనొప్పి. సో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పవర్ లో ఉన్నప్పుడు కేసీఆర్ మాట విధంగా లీడర్లు క్రమశిక్షణతో వివరించారు. ఆయన కనసంఘంలోనే పార్టీ నడిచేది, కానీ అధికారం చేజారిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు గులాబీ బాస్ మాట జవదాటని ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం తలోదారి అంటున్న తీరుగా వివరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీలో పాలనలో వేర్వేరు రూపాల్లో చక్రం తిప్పిన కేటీఆర్, కవిత, హరీష్ రావు, జోగిపల్లి, సంతోష్ ఇప్పుడు గ్రూపులుగా విడిపోయారు. అలాగే ఒకరితో మరొకరు సత్సంబంధాలు లేకుండా పోయారంటూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో వీరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పొత్తుపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సతమతం అవుతున్నారని అంటున్నారు. అధినేత ఫ్యామిలీలో నెలకొన్న పరిస్థితులు డైలమాలో పడిన కేడర్ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గుడికి చేరుతున్నారు. అయినా వారిని కేసీఆర్ నిలువరించలేకపోతున్నారు, నిస్సహాయాలుగా మిగిలిపోతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. కుంపటి పెట్టిన బీజేపీతో పొత్తు. లోక్సభ ఎన్నికలు 9 సిట్టింగ్ స్థానాలకు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతంగా గెలవడం కష్టమేనన్న భావన ఆ పార్టీలో వ్యక్తమవుతుంది. ఫలితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఆలోచిస్తున్నారని చెప్పేసి కూడా వార్త వచ్చింది. సో మనం చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు అనేది
అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రం స్ట్రాంగ్ ఉంటుంది. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి జనాలు కూడా ఆలోచించి ఓట్లేస్తారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది. అలాగే ప్రతి ఒక్క సర్వే రిపోర్ట్లు కూడా దాదాపుగా 320 నుంచి 350 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలం చూసుకున్నట్టయితే ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతుండడం, ఈవెన్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు తెచ్చుకోండి చూద్దామని చెప్పేసి డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలే చేసింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తర్వాత శివసేన సంబంధించి ఉత్తమ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన పార్టీ కూడా ఇండైరెక్ట్ గా దగ్గర భారతీయ జనతా పార్టీకి అంటే అయోధ్యలో రామ మందిరం ఇష్యూ తర్వాత దగ్గరగా క్లోజ్ అవుతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్ సర్కార్ కూడా అక్కడ ఘట్ నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి రావడంతో ఇండియా కూటమి ఒక్కొక్కరిగా వెళ్ళిపోవడం, తర్వాత అదే విషయంలో కీలక నేతలు కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ మాజీ సీఎంలు కమల్నాథ్ లాంటి వాళ్ళు కూడా మధ్యప్రదేశ్లో మాజీ సీఎంలు కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరడం, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇప్పుడు అంటే గతంలో ఉన్న సీనియర్ నాయకులు ఆజాద్ లాంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి 300 స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఈ రకంగా మరి కేసీఆర్ ఫ్యామిలీ అయితే ఒక రకంగా ఎన్డీఏ కూటమితోటి జతగట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో మరి కేసీఆర్ గారు ఒంటరిగా ఫైట్ చేసే బెటరా, ఎటు బీజేపీ తోటి కలిస్తే బెటరా? ఇప్పుడు వరకు మనము బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇప్పుడు వరకు అంటే కాంగ్రెస్ తోటి ఐఎన్సీ కాంగ్రెస్ తోటి జత కట్టారు. 2004లో పొత్తులో భాగంగా జతకట్టడం అనేది జరిగింది. అలాగే టీడీపీ, సిపిఐ, సిపిఎం తోటి 2009లో బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళతో కలిసి చేయడం అనేది జరిగింది. బట్ భారతీయ జనతా పార్టీ తోటి మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్గా ఎక్కడ కూడా పొత్తు పెట్టుకోలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడం పాసిబులేనా? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెసే ప్రధాన శత్రువు టీఆర్ఎస్కి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి అయితే టీఆర్ఎస్ సపోర్ట్ చేయదు. ఒంటరిగా పోటీ చేస్తే 2 నుంచి 3 స్థానాలు రావడం కూడా కష్టమే అని చెప్పేసి డైరెక్ట్గా సర్వే రిపోర్ట్లే చెప్తున్నాయి. మరి 2-3 స్థానాలు వస్తే ఉన్న లీడర్లు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. పెద్దపల్లి మాజీ ఎంపీఏ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. పెద్దపల్లి ప్రస్తుత ఎంపీ వెంకటేష్ నేత గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు. వారితో పాటు వారి సోదరుడు కూడా వెళ్ళడం అనేది కూడా జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుండడం, బీఆర్ఎస్ పార్టీ కొంతమేరకి ఖాళీ అవుతుండడంతో మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఎన్డీఏ కూటమితోటి కలిస్తే బెటరా, లేకపోతే ఒంటరిగా వెళ్తే ఎన్ని స్థానాలు వస్తాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.